Breaking news చూస్తున్నాం. You are watching highly disturbing content. Viewers discretion is highly advised. You are watching highly disturbing content. Viewers discretion is highly advised. హైదరాబాద్లో మరొక దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం భర్తను బలి తీసుకుంది ఒక భార్య. వివాహేతర సంబంధం మోజులో ముగ్గురు పిల్లల తల్లి ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్లోని జిల్లెలగూడలో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడు అల్లంపల్లి విజయ్ కుమార్ 42 సంవత్సరాలు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న విజయ్ భార్య, ఆ భార్య ప్రవర్తనపై అనుమానంతోనే దంపతుల మధ్య ఈ మధ్య కాలంలో కొంత గొడవలు జరిగాయి. ఈ నెల 20న నిద్రిస్తున్న భర్తపై ఇనుపరాడుతో దాడి చేసి మరీ అతి కిరాతకంగా చంపేసింది ఆ భార్య. మృతదేహాన్ని ఇంటి ముందు పడేసి విజయ్ భార్య నాటకం ఆడింది. టెక్నికల్ ఎవిడెన్స్తోనే భార్య ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. వివాహేతర సంబంధమే కారణమని బంధువులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్లో మరొకసారి భార్యాభర్తలకు సంబంధించి వివాదాల్లో భార్య భర్తని అతి దారుణంగా కిరాతకంగా ఒక ఐరన్ రాడ్ తీసుకొని తన తలని బాది తను చంపేసింది. దీనంతటికీ కారణం వివాహేతర సంబంధమే అని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే కొంతకాలంగా గొడవ జరుగుతుంది. ముగ్గురు పిల్లలున్న తర్వాత కూడా ఆ భర్తని మరి ఎందుకు చంపాలనుకుంది ఆ భార్య? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతిష్ట అందిస్తుంది. స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. ఒకవైపు భర్తని అతి దారుణంగా చేసి భార్య మరోవైపు భర్త నాకు సహకరించట్లేదు, నా అక్రమ సంబంధానికి కూడా ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నానంటూ కూడా భార్య అతి దారుణంగా కట్టుకున్న భర్తని మోది మరి ఒక రాడ్. కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. తల్లి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం పేరమ్మా మీది? సత్యమ్మ. మీ కొడుకు పేరు? విజయ్ కుమార్. ఏం జరిగింది అసలు? భార్య సంధ్య ఎందుకు వచ్చింది ఏంటి? వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఏంటి? అంతేగా మేడం, అది అట్లా చేసినందుకు మొగడు కూడా ఆయన తిడతాడు కదా, తిట్టినందుకు ఇక నేను లేనందుకు ఈయన నన్ను ఎవరు అడగరు, నన్ను ఎవరు చేయరు అని చెప్పింది అని కథం చేసింది. 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఎట్లుంటుండే? అప్పుడు మంచిగా ఉన్నారు. అప్పుడు అంతకుముందు మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నారు. పిల్లలు కూడా 18, 14, 10 సంవత్సరాలు పెద్ద పిల్లలే. ఇక అట్లా అయినాక ఇట్లా చేస్తే ఇట్లా మంచుకుంటది. నేను ఎక్కడ తిరిగినా ఆమె అక్రమ సంబంధం ఎక్కడి నుంచి మొదలైంది? భర్తని ఎందుకు? ఇప్పుడు ఒకవేళ 20 సంవత్సరాల నుంచి తను కలిసి ఉంది కాబట్టి విడాకులు తీసుకున్నా అయిపోతుండే కదా, మరి ఎందుకు వచ్చింది? అది కూడా రాడ్తో మోదింది. అవునంట. మీరు లేరా సమయం? నేను లేను మేడం. అన్నాక వచ్చిన నేను ఊరికెళ్ళి, నేను అప్పటి వరదాకా ఇంట్లో లేను. 10 రోజులు అయింది నేను పోయి. ఇక ఎవరు లేరని చూసింది, ఆ పని చేసింది. ఈ ఇంట్లోనే జరిగిందా? ఈ ఇంట్లోనే. అప్పుడు ఎవరు చూసారు మరి అతను విషయం? ఈమె వచ్చి చెప్పలేదు మీకు? ఈమె ఏం చేసిందంటే కొడుకుని లేపిందంట. ఉన్నాడు నడిపైన జ్వరం వచ్చిందని వచ్చిండు. ఉన్నాడంట. మీ డాడీ లేడు నాన్న, ఎక్కడ పోయిండంటే బయట పోయి చూసి వచ్చిండంట. లేదంట. లేడు మమ్మీ అన్నదంట. వస్తాడేమో పండుకో అన్నదంట. మళ్ళీ వండుకున్నాక మళ్ళీ ఏం చేసిందంట, అక్కడ నాకు రూమ్ ఉందాడ, నాని వాళ్ళ రూమ్ దిక్కు ఇట్లా వండేమో చూడిపోరు అన్నదంట. అది ఇట్లా తొంగి చూసి వచ్చి అవతల సాటుకు వండబెట్టిండ్రు. అది తొంగి చూసి వచ్చి లేడు మమ్మీ అనగానే మళ్ళీ ఏమనే వచ్చి చూసిందంట. చూసి ఇన్నే ఉండి మీ డాడీ అని చెప్పిందంట కొడుకు. చెప్పంగానే ఆడొచ్చి డాడీ 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 అని లేపుతుండంట. ఇక లేస్తలేడంట. ఆయనకి భయం అయిందంట. నా చిన్న కొడుకు చెప్పిందంట. పోయి బాబాయ్ ఫోన్ చేసిండంట. బాబాయ్ డాడీ పిలిస్తే వాళ్ళకి తెలియదు సలహా అయిపోయిండు అని చెప్పింది. అప్పటికే వాళ్ళు అనుమానాస్పదం లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంట. చెప్పలేదా మొదట? ఎవరో అని చెప్పిందా? ఎవరు నేనే అని చెప్తుంది. పోనీ ఆయనంతలో ఆయనే చెప్పిండు, నాకేం తెలియదు అని చెప్పింది. కానీ మార్క్స్ ఉంటాయి కదా అవి మేము చూడలే మేడం. చీకటి ఉండే వరకు అది అన్నమంటే తీసుకొని వెళ్ళిపోయినాం హాస్పిటల్కి పోయినాక ఇంటికి తీసుకొచ్చినాం బాడీని. ఇంటికి తీసుకొచ్చినాక మా ఆడపిల్లలు ఏడ్చి ఇదంతా పట్టుకొని చూస్తారు కదా, పట్టుకొని చూడే వరకు ఇక్కడ కాట్లు కనపడ్డాయి. కాడద్దులు కనిపించినాయి. కడబడగానే చూసుకురాలు చూసుకొని ఇంటికి వచ్చి ఈడికొచ్చి దగ్గరికి వచ్చి తాడు తీసుకొని పోయారు. మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి అని? ఇవి చూసినాక అనుమానం వచ్చింది. ఇక్కడ చూసినాక మాకు అనుమానం వచ్చింది. ఇక్కడ తాడుతోటి గుంజినట్టు కొట్టింది. కొట్టే వరకల్లా మా తమ్ముడు గొడవలు అయినాయి. గొడవలనే మా తమ్మిని ఏమి చేసారు. ఒక్కడ మా తమ్ముడు
పోయేటంటే మాకు ఏదైనా చెప్పు, మాకు ఎప్పుడైనా చెప్పు, మా తమ్ముడు గిట్లా జరుగుతుందాక గిట్లా నా పానం గిట్ల ఇసుకింది అక్కాను అని పానం ఇసుకలే వాళ్ళు ఆమె చేసింది తాము అనుకుంది. ఈమెది ఎప్పుడు 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 బయటపడింది అక్రమ సంబంధం? భర్త ఎప్పుడు మందలించాడు? 2 నెలలు అవుతుంది. అవునా? ఈ గొడవ జరిగిందా? గొడవ ఏమన్నారు భార్య? మేము ఉండి వద్దు తప్పు ఈ పని చేయడము మానుకో, పిల్లలు పెద్దగురు అని చెప్పినాం. ఆమె ఏం వర్క్ చేస్తుంది? సఫాయి ఊడవని కాదు. ఓకే ఓకే. ఇక్కడ ఆఫీస్ దగ్గర ఇదంతా జరిగింది? ఇదంతా గైత్నవర్లో జరిగింది. ఓకే. సో పిలిచి మందలించారు ఇదంతా, అప్పటికైనా క్షమించారు, పిలిచి ఇదంతా తప్పు చేయకూడదని. అప్పుడు తను ఏం చెప్పింది? సరే చెయ్యనన్నది. తప్పు అయింది, నేను గిట్ట చెయ్యనని చెప్పింది. సరే మానుకుంది కదా అని మేము అనుకున్నాం. ఇంత పని చేస్తుందని మాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు మొదట బయటపడిందా ఇదంతా? దాని వల్లనే గొడవ పడిందా? ఆల్రెడీ దాని వల్లనే గొడవ అయింది. దానివల్లనే గొడవ అయ్యి వాళ్ళు మా తమ్ముడు బాగా నచ్చుతుంది దాన్ని కొట్టి వచ్చిరంట. ఆయన కొట్టి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఆయన కొట్టి వచ్చినావు, నువ్వు మానుకుంటలేవు, నువ్వు ఎట్లయితే మానుకుంటావు అని ఇటు నలిచి బాగా ఇంట్లో కొడుతున్నట్టు కొట్టాడు. ఏమో కూడా ఆయన కొడుతుంటే నువ్వు ఇట్లా నన్ను ఎన్నడుకున్నా ఇట్నే కొడుతావు, నన్ను ఇట్నే చేస్తావు, నిన్ను ఎట్లా నాకు నిమ్మడం అవుతుంది. ఒప్పుకుందా పోలీస్ స్టేషన్? ఒప్పుకుంది, అని ఒప్పుకుంది. ఏమని మాట్లాడింది మమ్మీ పోలీస్ స్టేషన్ లో? పోలీసు వాళ్ళు ఉండి మమ్మీతో పోయి మాట్లాడిపోరా అంటే మమ్మీని పోయి అడిగిన, ఎవరు మమ్మీ నీకేమన్నా తెలుసా అంటే నాకేం తెలియదు, నేనే చంపిన, ఇట్లా టార్చర్ చేస్తున్నాను నేను అని చెప్పి మమ్మీ అంటే అంటే ఏం చెప్పింది? ఇట్లా డాడీ ఉండి ఇట్లా చున్నీతో పెట్టుకొని ఇట్లా అన్నాడంట డాడీ. మమ్మీ ఉండి ఏమన్నది నేను అని చెప్పి మమ్మీ ఇట్లా పెట్టి ఇట్లా గుంజేసింది అని చెప్పింది మమ్మీ నాకు అట్లా పోలీస్ స్టేషన్లో. మీరు అడగలేరా మరి ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది మమ్మీ, తప్పు కదా అని అడగలే? అంత టైం ఇవ్వలేదు మాకు, పోలీసు వాళ్ళు పిలిచారు. ఎప్పుడు తరచూ గొడవలే జరుగుతున్నాయినా? ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయా లేకపోతే ప్రీవియస్లీ మమ్మీ బాగానే ఉందేనా? మంచిగానే ఉన్నాయి కానీ కొత్తగా జరుగుతున్నాయి ఇవన్నీ అసలు మాకు తెలియదు. మేము హాస్టల్ ఎప్పుడైనా ఏమైనా చెప్పినానా? ఏం చెప్పలే మాకు. అదే షేర్ కూడా చేసుకోలేడు వాళ్ళ డాడీ, ఎందుకు పిల్లల మనసు నొప్పించాలి? పిల్లల గురించి నేను భర్తగా నేను నా సంసారం ఆగం చేసుకున్నాను, పిల్లల గురించి పిల్లలకి చెప్పాలి. అంటే దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే గత 20 ఏళ్ళ నుంచి కూడా తను అతని భర్తతోనే కాపురం చేసేది. అంతా కూడా బాగున్న సమయంలో గత 2 నెలల నుంచి ఇదంతా కూడా బయటపడింది. అంటే ఒక అక్రమ సంబంధం కూడా ఒక కుటుంబాన్ని చెల్లా చెదరం చేస్తుంది అనే దానికి కూడా ఇది నిజస్వరూపం. అదే కాకుండా ఈ స్టోరీని కూడా ఇటువంటి కథనాలు మిమ్మల్ని కలవరపరచడానికి అస్సలకే కాదు, ఆర్టీవీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి